పార్టీపై సొంత ముద్ర కోసం కిషన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. సంస్థాగత పటిష్టతపై కిషన్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. పార్టీలో మార్పులు చేర్పులపై సమాలోచనలు చేస్తున్నారు. అమిత్ షా పర్యటనలోపే మార్పులు కూర్పులపై నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు షా రాక నేపథ్యంలో మేధావులు ప్రముఖులతో భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 3000 మందితో షా భేటీ కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ శోభా. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పు నేపథ్యంలో కొంత పార్టీలో జోరుగా సమావేశాలు సమీక్షలు జోరుగా సాగుతూ ఉన్నాయి. పార్టీ రాష్ట్ర కార్యాలయం 3 రోజులుగా చూస్తూ ఉంటే కిషన్ రెడ్డి అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన కిషన్ రెడ్డి 3 రోజులుగా నగరంలోనే ఉండడం, పార్టీ కార్యాలయంలోనే కొంత సమీక్ష నిర్వహించడంతో పార్టీ కార్యాలయం కలకలవుతా ఉన్నది. మనం గమనించినట్టయితే అమిత్ షా రాక అంటే ఈ నెల 29వ తేదీన అమిత్ షా తెలంగాణకు రాబోతున్నారన్న సమాచారం ఉంది. సమాచారం నేపథ్యంలో అమిత్ షాతో భారీ బహిరంగ సభలు గతంలో ఖమ్మంలో నిర్వహించాలని అనుకున్నప్పటికీ అది చివరి క్షణంలో రద్దయింది. అమిత్ షా హైదరాబాద్ పర్యటన మాత్రం ఖరారైతే దాదాపుగా ఆయన రాబోతున్నారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నారు. అయితే అమిత్ షా రానున్న నేపథ్యంలో పార్టీ ముఖ్యులతో పాటు మేధావులు, వివిధ వర్గాలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అంటే ఇట్లాంటి రంగాలతో దాదాపు 3000 మందితోటి ఒక సమావేశం నిర్వహించాలి. ఆ సమావేశంలో 9 ఏళ్ల మోడీ పాలన తీసుకున్నటువంటి చర్యలు, ఉనగొట్టిన ప్రయోజనాలు అంటే మేధావులకైతే మోడీ పాలన గతంలో కాంగ్రెస్ పాలన దీన్ని కంపేర్ చేసి చెప్పేందుకు అవకాశాలు ఉన్నాయి. అదే వ్యాపార వాణిజ్యవేత్త అయితే వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తల విషయంలో మోడీ ప్రభుత్వం ఏ రకమైన వెసులుబాటు ఇచ్చింది, ఐటీ చెల్లింపులు కానీ మిగతా అంశాలు కానీ అంటే ఈజీ ఆఫ్ బిజినెస్ కానీ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించిన అంశాల మీద కొంత అమిత్ షా ప్రస్తావిస్తారు. వాళ్ళతో అవసరమైతే ఇంటరాక్ట్ అవుతారు పర్సనల్ వాళ్ళతో. అంటే వ్యాపారవేత్తలను ఒక గ్రూప్ గా, పారిశ్రామికవేత్తను ఒక గ్రూప్ గా, మేధావులను ఒక గ్రూప్ గా అంటే 3-4 గ్రూపులుగా విభజించి ఒక 2-3 గంటలు అంటే ఈ గ్రూపులతో సమావేశాన్ని నిర్వహించి వాళ్లకు మోడీ ప్రభుత్వం మీద, కేంద్రంలో మోడీ ప్రభుత్వం 9 ఏళ్ల కాలంలో చేసుకున్నటువంటి నిర్ణయాలు, చేపట్టిన సంస్కరణలు, ఒనగొరిన ప్రయోజనాలు వీటన్నిటిని వివరించుకుంటూ వాళ్ళు ఆయా వర్గాల్లో అంటే వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, మేధావి ఈ వర్గాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొంత మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద కొంత వాళ్ళకు కొంతమేర అసంతృప్తి ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకోవాలని మోడీ అమిత్ షా ప్రయత్నించే అవకాశం చూస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఒక హాల్ను ఏదైతే ఒక కన్వెన్షన్ సెంటర్ కానీ ఒక హాల్ గా తీసుకోవాలని నిర్ణయిస్తా ఉన్నారు. అయితే అది సికింద్రాబాద్ గారు తీసుకుంటారా, శంషాబాద్ గారు తీసుకుంటారా అనే విషయంలో కొంత పార్టీ నేతలు కొన్ని పరిశీలిస్తా ఉన్నారు. ఏదైతే బాగుంటుంది, అమిత్ షా కొంచెం భద్రత కూడా భారీగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నిటి కోణం దృష్టి పెట్టుకొని తీస్తా ఉన్నారు. అయిన తర్వాత హోంశాఖ కార్యాలయానికి పంపిస్తే అక్కడ నుంచి అనుమతి వస్తాయి. 2-3 సెలెక్ట్ చేస్తే అక్కడ నుంచి అనుమతి తీసుకుంటారు. మరోవైపు కిషన్ రెడ్డి పార్టీ పైన తనదైన ముద్ర వేసేందుకు కొంత ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 3 రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అంటే కుక్కుతో మొదలుకొని అందరితోటి కిషన్ రెడ్డి భేటీ అయి అంటే పార్టీ కార్యాలయంలో ఏ రకమైన కార్యకలాపాలు జరుగుతున్నా, ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి, వాళ్ళు అంటే పార్టీ కార్యాలయ సిబ్బంది ఏ రకంగా కొడతా ఉన్నారు అనే విషయాలు మొత్తం మీద వాళ్ళతో చర్చించి కొంత తన అవగాహనకు వచ్చారు. మరోవైపు పార్టీ నేతలు వరుస భేటీగా నిర్వహిస్తా ఉన్నారు. సంజయ్ మార్పు నేపథ్యంలో కొంతమంది పార్టీ మారుతారు, పార్టీ మారేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్న నేపథ్యంలో వాళ్లకు ఎక్కడ ఇబ్బంది కలుగుతా ఉన్నది, ఏ అంశంలో వాళ్ళు కొంత అసౌకర్యానికి గురవుతా ఉన్నారు, అందుకు కారణాలు ఏంటిది, దానికి ఎవరు బాధ్యులు అనే విషయాన్ని కూడా ఆరా తీస్తామంటే తెలుస్తా ఉంది. తాజాగా భువనగిరి చెందిన జిట్టా బాలకి పార్టీ మారబోతున్నట్టుగా కొంత సంకేతాలు ఇచ్చారు. పార్టీకి నా మనసు దూరమైంది, నాతో కాంగ్రెస్ పార్టీ నాకు చర్చించారు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శించే స్థాయి కొంతమందికి లేదని చెప్పేసి ఆయన పరోక్షంగా ఇటీవల కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నటువంటి అనిలు చేసిన వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ నేపథ్యంలో పార్టీ నేతలు మరింత మంది మారకుండా ఉండాలి అనే విధంగా పార్టీలో మరోసారి అంటే కొత్త చేరికల విషయంలో దృష్టి పెట్టాలి. చేరికల కొంతమంది నేతలకు అప్పగించాలి. ఎవరెవరు చేరబోతున్నారు అనే విషయాన్ని కొంచెం లిస్టు సేకరించిన తర్వాత వాళ్ళతోటి ఎవరెవరికి సాన్నిహిత్యం ఉంది, రాజకీయ వర్గాల్లో రాజకీయంగా వాళ్ళ పార్టీలో పనిచేసే ఎవరెవరికి సాన్నిహిత్యం ఉంది అనే విషయాన్ని కొంత కిషన్ రెడ్డి బేరీజ్ వేసుకొని వాళ్ళ బాధ్యత అప్పగించే కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేశారు. మొత్తం మీద చూస్తుంటే బీజేపీ పైన తెలంగాణ బీజేపీ తనగా ముద్ర వేసేందుకు కిషన్ రెడ్డి కొంత ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వరుస భేటీలు జరుగుతాయి. ఈ రోజు కూడా పార్టీ కార్యాలయంలోని
ఉద్యోగం వచ్చినటువంటి కిషన్ రెడ్డి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో ఉంటూ ఆయన వేర్వేరు నాయకులు, వేర్వేరు సంఘాలు, ప్రజలు సందర్శకులతో కూడా విరివిగా కలిసేందుకు కావాల్సిన ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇందుకు సంబంధించి పార్టీ కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఒక హాల్లో వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ సమస్యల వినయం కూడా కిషన్ రెడ్డి కొంత సందర్భం అవుతా ఉన్నారు. మొత్తంగా మనం పరిశీలిస్తే పార్టీ కొంతకాలంగా నిస్సత్తుగా ఉంది, నిశ్శబ్దంగా మారిపోయింది, అయిపోయింది బీజేపీ పరిస్థితి పని, సంజయ్ మరతోటి బీజేపీ పని అయిపోయింది అనుకున్న నేపథ్యంలో అదంతా తప్పు. మరోసారి బీజేపీ తానేంటనే నిరూపించబోతుంది అని చెప్పి కిషన్ రెడ్డి చెప్పగానే చెప్పాలని కొంత సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నాయి. అందుకు సంబంధించిన ఎదురుగా సాగుతా ఉన్నాయి. పార్టీ కార్యాలయం కూడా నిత్యం కలకలాడుతూ ఉంది. శోభ ఒకటి పెద్దది మిర్రర్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.